సుదీర్ఘకాలంగా తెలుగు రాష్ట్రాల్లో పలు రకాల వ్యాపారాలు చేయడంతో పాటు జర్నలిజం, సినిమా రంగంలో తనదైన మార్కును చూపించారు ప్రముఖ నిర్మాత రామోజీరావు. దాదాపు 4 దశాబ్దాల పాటు సినీ రంగానికి సేవలందించిన ఆయన ఈ రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన గురించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు రామోజీరావు పెట్టుకున్న సినిమాపరమైన కోరిక గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రామోజీరావు ఈ నెల 5వ తేదీన గుండెకు సంబంధించిన సమస్యతో హాస్పిటల్లో చేరారు. అప్పట్నుంచి ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వైద్యులు చికిత్సని అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శనివారం తెల్లవారుజామున ఆయన పరిస్థితి విషమించింది. దీంతో రామోజీరావు ఈ రోజు ఉదయం 4:50 హాస్పిటల్లోనే తుదిశ్వాస విడిచారు. రామోజీరావు మరణంతో సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల్లో విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. సాధారణ వ్యాపారవేత్తగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన రామోజీరావు 1984లో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ అనే చిత్రంతో నిర్మాతగా మారారు. అక్కడి నుంచి ఎన్నో రకాల జోనర్స్లో సినిమాల్ని నిర్మించారు. ఇలా ఇప్పటి వరకు 85 చిత్రాల్ని ప్రేక్షకులకి అందించారు. అందులో దేశవ్యాప్తంగా సంచలనమైన చిత్రాలు చాలానే ఉన్నాయి. రామోజీరావు తన సినీ ప్రయాణంలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాల్ని నిర్మించారు. అందుకే ఆయనకి ఎన్నో అవార్డ్స్ లభించాయి. ముఖ్యంగా తన కెరీర్లో ఈ దిగ్గజ నిర్మాత నువ్వే కావాలి చిత్రానికి నేషనల్ అవార్డుని అందుకున్నారు. అలాగే 4 ఫిలింఫేర్స్, 5 నంది అవార్డ్స్ని సైతం సొంతం చేసుకున్నారు. వీటితో పాటు పద్మ విభూషణ్ పురస్కారం తీసుకున్నారు. సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో రామోజీరావు నిర్మాతగా అన్ని భాషల్లో కలిపి 85 చిత్రాల్ని నిర్మించారు. ఈ సంఖ్యని 100కు చేర్చాలని ఆయన ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా కోవిడ్కు ముందు, ఆ తర్వాత ఆయన ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు. ఇలా కొత్త సినిమాలు చేయడం కోసం ఎంతో మంది దర్శకులకి, హీరోలకి అడ్వాన్సులు కూడా ఇచ్చినట్టు తెలిసిందే. రామోజీరావుకి నిర్మాతగా 100 చిత్రాల మార్కుని దాటాలని కోరిక ఉండేది. ఆయన ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ ఇప్పుడు ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు. దీంతో ఇప్పుడు ఈ అంశం తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది. మరి ఫ్యూచర్లో ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ 100 సినిమాల మార్కుకి చేరుతుందో లేదో వేచి చూడాలి.